తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళు సంతానం విషయంలో కావచ్చు, లేదా సంతాన అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, అంటే నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో, సంతానం కొరకు తీసుకునే లోన్స్ కావచ్చు, వారి అభివృద్ధి కొరకు కావచ్చు, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటి విషయంలో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. అధిక ఆందోళన, అధిక ఆలోచనలని మీరు అధిగమించే ప్రయత్నం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలక అంశాలన్నీ కూడా అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పోటీలకు సంబంధించిన విషయాల్లో వారు మొత్తానికి శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయంలో వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి సహకారంతో పనులలో ఏర్పడుతున్న ఆలస్యాలు లాంటివి ఏదైనా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. శ్రమతో అనుకున్న పనులని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆందోళనలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాహనాలు నడిపేవారు వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలతని సిద్ధింపచేస్తాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధిస్తారు. అయినప్పటికీ కూడా వాదోపవాదాలకి దూరంగా ఉండవలసిన అవసరం కనబడుతుంది. అంటే వ్యక్తులతో, మిత్రులతో కావచ్చు, తోబుట్టులతో కావచ్చు చర్చలు జరిపేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకంగా కాకుండా కొంత స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో, నూతన వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో లేదనే కొంత అసంతృప్తి అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గృహ సంబంధమైన విషయాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతోంది.